గంగకు ఫస్ట్ ప్రైజ్ వస్తే ఎవరికి కావాలక్క? తనేమన్నా మన మనిషా? అబ్బే పని మనిషి. మరే తను వస్తే ఎంత రాకపోతే ఎంత, మనకి మన మంగే ముఖ్యం. బాగా చెప్పారు. ఆగు, అక్కడ నా ప్రైస్ మాత్రమే ఉండాలి, నీది ఉండకూడదు. వెళ్ళు. గంగా, అయ్యో లేమ్మా, జాగ్రత్త. అయ్యో మంగా, ఏంటి నువ్వు చేస్తున్నది? అమ్మమ్మ, ఎంత ధైర్యం ఉంటే ఇది నా ప్రైస్ పక్కనే దాని ప్రైస్ పెడుతుంది? ఈ ఇంటికి నేనే చెమ్మిదాన్ని, అది పెట్టడానికి వీలేదు. అమ్మ గంగా, దాంతో ఏం గాని, నువ్వు సాధించింది నలుగురికి తెలియాలి కదా, అందుకే నీ ప్రైజ్ కూడా నేనే అక్కడ పెడతానే. అక్కర్లేదమ్మా. ఏ ఎందుకమ్మా? ఇద్దరు బాగా చేసినందుకు మెచ్చుకునేగా స్కూల్లో ప్రైజులు ఇచ్చారు. మరి ఇప్పుడు ఒకరిది పెట్టి ఇంకొకరిది పెట్టకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అందుకే గంగ ప్రైజ్ కూడా అక్కడ పెడతాను. అక్కర్లేదని చెప్పానుగా. ప్రైజ్లు ఇద్దరికి వచ్చినంత మాత్రాన అక్కడ పెడతావా? అయినా నా కూతురికి పరాయి వాళ్ల కూతురికి తేడా లేదా? మంగా నా కూతురు, ఈ జమీందారికి వారసురాలు. తన ప్రైజ్ మాత్రమే అక్కడ ఉండాలి. అక్కడ వేరే వాళ్ళది పెడితే నేను సహించను. అయినా 4 రోజులుండిపోయే వాళ్ళ గురించి నువ్వెందుకమ్మా అంతలా ఫీల్ అవుతున్నావు? వదిలే. 4 రోజులుండిపోయే వాళ్ళేంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమేగా మాట్లాడాను. మన వాళ్ళు కాని వాళ్ళు మనింట్లో శాశ్వతంగా ఎలా ఉంటారనుకున్నావు? అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? కాస్త నీ ఆలోచన పద్ధతి మార్చుకో. అప్పుడు నీకెలాంటి టెన్షన్లు ఉండవు, రావు. అమ్మమ్మ, నా ప్రైస్ ఇవ్వవా? ఇది నలుగురికి చూపించకపోయినా పర్లేదమ్మమ్మ. మీరందరూ చూసినారు కదా, అది చాలు నాకు. దీన్ని నా కాడ పెట్టుకుంటాను. మమ్మీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా అది? రేపు మా స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరుగుతుంది. దానికోసం నేను మోడల్స్ తయారు చేయాలి. నాకు కొంచెం అమౌంట్ ఇవ్వవా? మెటీరియల్ తెచ్చుకుంటాను. నీకు కాకపోతే ఇంకెవరికిస్తానమ్మా? అయినా నువ్వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు? మామయ్య, మంగకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని కొని తెచ్చిపెట్టండి. అలాగేనమ్మా. నీకేం కావాలో లిస్ట్ రాసి తల్లి, క్షణాల్లో తెచ్చిస్తాను. అలాగే. అమ్మమ్మ, నాన్న కూడా సైన్స్ ఫేర్ కి కావాల్సినవి కొనాలా? నాకు కూడా కొంత డబ్బు కావాలమ్మమ్మా. అలాగేనమ్మా, ఇస్తాను. ఏంటిచ్చేది? ఎవరు అడిగితే వాళ్ళకి ఏది పడితే అది ఇవ్వడానికి ఇక్కడ వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులేమీ లేవు. ఇది మన ఆస్తి, అది గుర్తుంచుకో. అది కాదమ్మా. అమ్మా, నన్ను కాదని ₹1 ఇవ్వడానికి కూడా వీల్లేదు, అర్థమైందా? మంగా, నువ్వు పద. నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటానుగా, సరేనా? రా. మనం ఇలాగే రాజేశ్వరమ్మకి ఫేవర్గా ఉంటే ఈ ఇంట్లో ఉంటాం, లేదంటే బయటికి పోతాం. అర్థమైందా? బాగా అర్థమైందండి, పదండి. రాజేశ్వరి,
ఏంటి నువ్వు చేస్తున్నది? ఐల్ కాల్ యూ బ్యాక్. నేనేం చేశానమ్మా? నిన్నటి వరకు గంగ నీ కూతురని దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకున్నావు. కానీ నీకింతలో ఏం మాయ కమ్మిందో ఏమో, ఎవరి మాయ మాటలు నమ్మావో తెలియడం లేదు. సడన్ గా మంగ నా కూతురని ఫిక్స్ అయ్యావు. అప్పటినుంచి గంగని పరాయి దాంట్లో చూస్తున్నావు. ఎందుకే? అమ్మా, ఎన్ని రోజులు నాకు నీ మాయే కమ్మింది. నేను నీ మాయ మాటలే నమ్మాను. అందుకే ఆ మాయలో పడి గంగ నా కూతురని మంగని నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకుని మంగని దగ్గరికి తీసుకున్నాను. అది కూడా తప్ప? తప్పని నేను అనట్లేదమ్మా. ఇద్దరూ నీ బిడ్డలే అని చెప్పి ఇప్పుడెందుకు మంగ మీద పక్షపాతం చూపిస్తున్నావు? గంగ కూడా నీ కూతురే అనుకుని దానికెందుకు సహాయం చేయకూడదు అంటున్నాను. ఇప్పుడు దయ తలచి జాలిపడి సహాయం చేస్తే వాళ్ళు దానికి అలవాటు పడిపోయి అదే సుఖమని భావించి వాళ్ళు ఎక్కడికి పోకుండా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతారు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. ఇక ఇద్దరు నా బిడ్డలే అన్నది అప్పుడు నువ్వు నన్ను మోసం చేసినప్పుడు. ఎప్పుడైతే నీ మోసం నాకు తెలిసిందో అప్పటి నుంచి నాకు ఒక్కతే కూతురు, అది మంగే. దట్స్ ఆల్. నీకెంత చెప్పినా అర్థం కావటం లేదే. నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదమ్మా. చూడమ్మా, జరిగిన దాని గురించి మళ్ళీ డిస్కషన్ వద్దు. నాకు చిరాకేస్తుంది. దానికి సహాయం చేయడం నాకు ఇష్టం లేదు, అంతే. అలా అని నువ్వేదైనా సహాయం చేయాలని చూస్తే నాకు అస్సలు నచ్చదు. గుర్తుంచుకో. అది కదా ప్లీజ్ అమ్మా. చూసావా, ఇన్ని రోజులు మా మమ్మీని చూసుకునే కదే నీ పొగరు తలకెక్కి నన్ను చీప్ గా చూసావు. ఇక ఇప్పుడు చూడవే, మా మమ్మీ చేతే నిన్ను చీప్ గా చూసేలా చేశాను. ఇక ఈ ఇంట్లో నీకొక్క రూపాయి కావాలన్నా నా కాళ్ళు పట్టుకుని మంగమ్మ గారు నాకు దానం చేయండి అని చేతులు చాచి అడుక్కో, అప్పుడిస్తాను. లేదంటే నువ్విలాగే బాధపడుతూ ఉండాలి. వెళ్ళా. ఇప్పుడే కాదే, ఇలాంటి ట్విస్టులు ఇంకా రోజు నీ లైఫ్ లోకి వస్తూనే ఉంటాయి. బాధపడ్డానికి రెడీగా ఉండు. రేపు మా స్కూల్లో సైన్స్ ఫెయిర్ అని చదువుకు సంబంధించింది జరుగుతా ఉందమ్మా. అందులో నేను పోటీ పడతాను. డబ్బులు ఇయ్యమ్మా, బొమ్మలు చేయడానికి కావాల్సినవి కొంటాను. గంజికే గతి లేనోళ్ళం. మన కాడంత డబ్బులు ఏడుంటాయమ్మా. ఇల్లు ధర్మాత్ములు కాబట్టి మనల్ని సాకుతున్నారు. లేదంటే ఈ పాటికి మనం ఏడుండేటోళ్ళం చెప్పు. అయినా
ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నువ్వు చదవటమే గొప్ప. అట్లాంటిది మళ్ళా మంగమ్మకు పోటీగా ఈ పోటీల్లో పాల్గొన్నావంటే ఎట్టా చెప్పు? నా మాటిని నీ ప్రాప్తం ఇంతే అనుకొని ఇట్లాంటివి మానుకో, సరేనా? అవును గంగ, మంగమ్మంటే జమీందారు, తలుసుకుంటే చాలు సిట్కిలే అన్నీ వచ్చేస్తాయి. అట్లాంటి మంగమ్మతో నీకు పోటీ అంటే ఎట్టా చెప్పు? మనం ఎప్పుడు మంగమ్మ చెప్పిందే వినాలి, లేదంటే మన గంజి నీళ్ళు కూడా దొరకవు, కోట నీళ్ళు కూడా దొరకవు. గంగా, అమ్మా గంగా, గంగా. అదిగో అమ్మమ్మ పిలుస్తా ఉంది. ఈ పోటీలో పాల్గొనడానికి నాకేమైనా డబ్బులు ఇస్తాదేమో. నేను వెళ్తానమ్మా. అమ్మమ్మ ఆగు తల్లి, ఆగు. అసలే రాజేశ్వరమ్మ నీపై కోపంగా ఉన్నది. నీపై కోపం ఆ తల్లి పైన చూపిస్తా ఉంది. మళ్ళా ఇప్పుడు నువ్వు వెళ్ళి పెద్దమ్మగారితో మాట్లాడితే రాజేశ్వరమ్మ గారికి కోపం వస్తుంది. నువ్వు ఈయన్నే ఉండు, నే వెళ్ళి చూసొత్తా. గౌరీ, గంగ ఎక్కడా? పిలు. రాజేశ్వరమ్మ తిట్టినందుకు తను బాధపడతానే ఉందమ్మగారు. మీరు పిలుస్తున్నారని చెప్పినా బయటికి రానంటాంది. బిడ్డ ఎంత బాధపడుతోందో ఏంటో. గంగకి పట్టిన అదృష్టాన్ని చూసి ఎవరి దిష్టి తగిలిందో ఏమో గాని కష్టాలన్నీ దానికే వస్తున్నాయి. దాన్ని చూస్తుంటే నాకే బాధేస్తోంది. దేవుడు దాన్ని నుదిటి నా రాత రాస్తే దానికి మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆ రాతని కొద్దిగానైనా మార్చాలని ప్రయత్నం చేస్తున్నానే. ఇదిగో ఈ 10,000 తీసుకో, పట్టుకో. ఈ డబ్బుతో గంగకు ఏం కావాలన్నా కొనివ్వు. చీటికి మాటికి చిల్లర డబ్బుల కోసం కూడా వేరే వాళ్ళ దగ్గర చెయ్యి దాచే పరిస్థితి గంగకు రాకూడదని ఈ డబ్బులు నీకిస్తున్నాను. నాకు మంగెంతో గంగ కూడా అంతే. మంగతో పాటు గంగ కూడా ఇంట్లో ఎలాంటి కష్టాలు పడకూడదని నీకీ డబ్బులు ఇస్తున్నాను. అర్థమైందా? నాకు బాగా అర్థమైనదమ్మా. ఇక గంగకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను కదా. మంచిది. ఇది ఒకసారి గంగను కూడా పిలు. తనతో కూడా ఓసారి ఈ విషయం చెప్తే సంతోషిస్తుంది. ఆ వద్దులేండమ్మా. అసలే గంగకి పంతం పౌరుషం ఎక్కువ. మీరిట్ట సాయం చేసినారని తెలిస్తే ఇందులో నుంచి ఒక్క పైసా కూడా ముట్టుకోదు. అంత నిక్కచ్చి మనిషి మా గంగ. సరేలే, నువ్వైతే దానికి కొనివ్వు, సరేనా? ఆ అటగేనమ్మా. ఇదిగో ఈ విషయం మన మధ్య ఉండాలి. మూడో కంటికి కూడా తెలియనివ్వనమ్మా. సరే, జాగ్రత్త. అంటే మమ్మీ వద్దన్నా ఆ గూడెం దానికి నువ్వు హెల్ప్ చేస్తావా అమ్మమ్మ? చెప్తా. నువ్వే కాదు కదా, దానికి ఎవ్వరి హెల్ప్ అందకుండా చేస్తా. అసలు దాన్ని ఇంట్లోనే లేకుండా చేస్తా. డబ్బులు 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 మందు మందు. గంగ దొరకటం మన అదృష్టంగా అయినది. ఇంత కటకాలంలో వచ్చిందో మన దగ్గరకు వచ్చినది. గట్టిగా రోబాకండి. ఈ విషయం గంగకి తెలియకూడదు. ఇవి మన కాడే ఉండాలా? అలాగే. అట్లాగే. ఏంటమ్మా అమ్మమ్మ ఏం చెప్పినది? అబ్బా ఏం చెప్పలేదమ్మా. రాజేశ్వరమ్మ గాని మంగమ్మ గారు గాని ఏమన్నా అంటే కత్త చూసేసి ఉన్నట్టు సర్దుకొని పొమ్మని చెప్పింది. నా కాడున్న డబ్బులతో నీకు కావాల్సినవన్నీ కొనివ్వమంది. నా కాడ నువ్వు అడిగినన్ని డబ్బులు లేవని నీకు తెలుసు కదమ్మా. అందుకే మళ్ళా జగదీశ్వరమ్మ ఈ విషయం గురించి అడిగితే నేను ఈ పోటీలో పాల్గొనటం ఇష్టం లేదని చెప్పమ్మా. నిన్ను బాగా చూసుకోవాలని నాకు కూడా ఉన్నదమ్మా. కానీ ఏం చేస్తాం, నా కాడంత డబ్బులు లేవే. డబ్బులు లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? నాను ఈ పోటీలో పాల్గొనలేను. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవ్వరైనా కానీ. ఓ, సైన్స్ ఫేర్ కోసం తీసుకొచ్చిన మెటీరియల్ భూషణం తట్ట ఇక్కడ పెట్టాడా? ఓసే గంగా, ఇప్పుడు వీటితో నీ పని చెప్తానే.
గంగా 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 నువ్వు ఇక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఎందుకమ్మగారు? సారీ గంగా, ఇక నేను నీ పట్ల మిస్బిహేవ్ చేయను. అలా చేయడం తప్పని ఇందాక అమ్మమ్మ చెప్పింది. అందుకే నా తప్పులు నేను తెలుసుకున్నాను. మమ్మీ నీకు డబ్బులు ఇవ్వకపోతే ఏ? ఇదిగో నా మెటీరియల్ తీసుకుని సైన్స్ ఫేర్ కోసం మోడల్స్ తయారు చేసుకో. వద్దమ్మగారు, రాజేశ్వరమ్మ గారు చూస్తే కోపడతారు. నా వల్ల మీరు తిట్లు తినడం ఎందుకండి? నాకొద్దండి. మమ్మీ ఏమనుకుంటా నేను చూసుకుంటాను, సరేనా? నువ్వైతే కాదనకుండా ఇవి తీసుకో. కావాలంటే నేను వేరే కొనుక్కుంటాను. ఇదిగో తీసుకో గంగా. వద్దమ్మగారు. ఇదిగో నువ్వు తీసుకోకపోతే నా మీద బొట్టే. అయ్యో, అంత మాట ఎందుకులేండి. ఇవ్వండి. తీసుకో గంగా. సానా థ్యాంక్స్ మంగమ్మ గారు. మన మధ్య థ్యాంక్స్ ఎందుకులే గంగా, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. సరే గంగా, నువ్వు మోడల్స్ చేసుకో. ఓసే గంగా, దీంతో నీ చాప్టర్ క్లోజే. అమ్మ గంగా, ఇవన్నీ ఎవరిచ్చినారు? మంగమ్మ ఇచ్చినదమ్మా. మంగమ్మ ఇచ్చినాదా? అవునమ్మా, తను చేసిన తప్పుకి బాధపడి నాకిచ్చినదని చెప్పింది. అందుకే తీసుకున్నా. దీంతో నేను పోటీలో పాల్గొంటానమ్మా. అవునా తల్లి? అలాగేలేమ్మా, నువ్వు చేసుకో. వదినా, సోత్తుంటే మన మంగే మళ్ళీ ఏదో పథకం వేసినట్టుంది. అవునే, కానీ మనకేం తెలియనట్టుండాలా. లేదంటే అందరం బయటికి పోతాం, లేదా పైకి పోతాం. అర్థమైనదా? అర్థమైంది అర్థమైనది అక్కు. పదండి. పద. మమ్మీ 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 మమ్మీ, ఒకసారి ఇలా రా. ఏమ్మా, ఏమైంది? ఒకసారి ఇలా రా మమ్మీ. ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావ్? మరేమో సైన్స్ ఫేర్ కోసం భూషణం తాతే తీసుకొచ్చిన నా మెటీరియల్ కనిపించడం లేదు. ఆ? అదేంటమ్మా, ఇందాకేగా నీ రూమ్ లో పెట్టొచ్చాను. ఇంతలోనే ఎక్కడికి పోయాయి? ఓసారి నీ రూమ్ లో చెక్ చేయకపోయావా? అంతా చూశాను, ఎక్కడా లేదు. అదేంటమ్మా, నీ మెటీరియల్ తీయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ గంగే తీసుంటుందని నా అనుమానం మమ్మీ. గంగ ఎందుకు తీస్తుంది? అసలు దానికేం అవసరమా? దానికే అవసరం. ఏంటమ్మా నువ్వనేది? అవును, ఇందాక అది కూడా కొనివ్వమని చెప్పింది కదా. లేదు అనేసరికి ఇలా దొంగతనానికి పాల్పడింది. నిజమే మమ్మీ, ఇందాక వచ్చి నన్ను అడిగితే నేను ఇవ్వనన్నాను. అయితే నీ దగ్గర నుండి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంది. అప్పుడు నాకు అంతగా అర్థం కాలేదు, కానీ అదే ఈ దొంగతనం చేసిందని ఇప్పుడు అర్థమైంది. మంగా, అమ్మా, దానికోసం నా కూతురు పైన అరుస్తావా? అది దొంగతనం చేసిందో లేదో ఇప్పుడే తేల్చేస్తాను. రా. రామ్మా.